బ్రేకింగ్ న్యూస్ చూసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రముఖ ఫోక్ సాంగ్స్ లో నటించిన ఇద్దరు నటీనటులకు సంబంధించిన వ్యవహారం కలకలం రేపుతుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి బౌల్లో నటుడు నటి ఉన్నట్లు సమాచారం అందడంతో నటుడి భార్య శరణ్య అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆమె వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రాచుర్యం పొందిన బాసింగా బాలాలే, ప్రమీల ఓ ప్రమీల వంటి ఫోక్ సాంగ్స్ లో నటించిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు ఈ ఘటనలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయి ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. పూర్తిగా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకైతే కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నా ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు అంట రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇప్పు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లాలో ఫోక్ సాంగ్స్ సంబంధించిన ఇద్దరు నటీనటులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్వప్న ఇటు బాసింగ బలాలయ అని చెప్పేసి అదేవిధంగా ఒక ప్రమీల అంటే ఫోక్ సాంగ్స్ లకు సంబంధించి ఇందులో నటించిన ఈశ్వర సాయి, అదేవిధంగా మాధురి రాథోడ్కు సంబంధించిన వీడియోస్ మాత్రం చాలా వరకు కూడా కొన్ని మిలియన్స్ వ్యూవర్షిప్ అయితే రావడం జరిగింది. ఈ సాంగ్ అనేది చాలా వరకు పెళ్లిళ్ళలో కూడా దీన్ని ఈ సాంగ్ అయితే ఎక్కువ కూడా వాడుతూ ఉంటున్న పరిస్థితి నెలకొన్నాయి. కానీ రియల్ లైఫ్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు ఈశ్వర్ సాయికి సంబంధించిన వాళ్ళ మెసేజ్ శరణ్య మాత్రం ఇక్కడ వేములవాడ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వేములవాడ పట్టణంలోనే ప్రముఖ ఫోక్ సాంగ్స్ లో నటించిన ఇద్దరు నటీనటులకు సంబంధించిన వ్యవహారం మాత్రం కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్ లో వీరిద్దరు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో ఏదైతే ఈ ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకొని వారిని రిటైనర్ గా కూడా పట్టుకున్నట్టు కూడా మనకు ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనపై వాళ్ళ భార్య శరణ్య కూడా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు వాళ్ళిద్దరిని కూడా ఏదైతే ఈశ్వర సాయి అదేవిధంగా మాధురి రాథోడ్లను పిలిపించి కూడా అక్కడ వాళ్ళకు కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు నటినట్లు పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు కూడా పోలీసులు అధికారిక ప్రకటన తర్వాతనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నది. కాకపోతే అక్కడ మనం చూడొచ్చు ఆ విజువల్ ద్వారా కూడా ఏదైతే శరణ్య అక్కడ ఉన్న మాధురి రాథోడ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి అక్కడ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నది. అంతేకాకుండా ఈశ్వర సాయి అదేవిధంగా మాధురి రాథోడ్ కూడా అక్కడ రూమ్ లో ఉన్నట్టు కూడా ఈ శరణ్య అయితే చెప్తున్న పరిస్థితి. శరణ్య ఏదైతే చెప్పిన ప్రకారం దాదాపు 7 సంవత్సరాలు అయింది వాళ్ళ పెళ్ళయ్యి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నాడు. ఈ ఫోక్ సాంగ్స్ లో దాటిన తర్వాత కూడా ఏదైతే ఒక మీడియేటర్ ఒక వ్యక్తి వహించేసి
ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, మాకు న్యాయం చేయాలి, అదేవిధంగా ఆమె నుంచి మా భర్తను మాకు వచ్చేట్టు, అదేవిధంగా ఈ ఒక్కసారి క్షమించామని చెప్పేసి తన భర్త చెప్పినట్లు కూడా ఆమె మాట్లాడుతుంది. అదేవిధంగా మాధురి రాథోడ్ వాళ్ళ మదర్ కూడా చాలా సార్లు కూడా మాట్లాడినప్పటికీ కూడా ర్యాష్ గా మాట్లాడిందని చెప్పేసి కూడా శరణ్య అయితే చెప్తున్న పరిస్థితి. అయితే వీటికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా తెలియనప్పటికీ కూడా ఆ శరణ్య మాట్లాడిన మాటల ప్రకారం అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇటు వేములవాడ పట్టణంలో ఇదంతా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఈ ఫిర్యాదు విచారణ వివరాలు పూర్తిగా నిర్ధారించిన తర్వాతనే ఈ తదుపరి సమాచారం కూడా మనకు వెలువడే అవకాశం ఉన్నది. స్వప్న. థ్యాంక్ యూ సత్యనారాయణ.